బంగారాన్ని భారీగా కొని దాచిపెట్టుకున్న చైనా ధరలు పెంచేందుకు దిమ్మ తిరిగే స్కెచ్. ప్రపంచంలో బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయని ఎప్పుడైనా ఆలోచించారా? యుద్ధాలు జరిగినప్పుడు పెరుగుతాయి, ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు పెరుగుతాయి, డాలర్ బలహీనపడినప్పుడు పెరుగుతాయి. కానీ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గమనిస్తున్న నిపుణులు మరో ఆసక్తికరమైన విషయం కూడా చెబుతున్నారు. ఒక దేశం నిశ్శబ్దంగా చేస్తున్న పనులు భవిష్యత్తులో బంగారం ధరలను ఆకాశానికి తీసుకువెళ్లవచ్చని హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ దేశం ఎవరో కాదు, ప్రపంచంలో రెండవది అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా. అవును ఫ్రెండ్స్, చైనా గత 19 నెలలుగా ఆగకుండా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒత్తిడితో ఉన్న, డాలర్ ఇంకా బలంగా ఉన్న, ప్రపంచ మార్కెట్లు అనిశ్చితిలో ఉన్న చైనా మాత్రం బంగారాన్ని గుట్టలుగా కొనుగోలు చేస్తోంది. అసలు చైనా ఇలా ఎందుకు చేస్తోంది? ఇది కేవలం పెట్టుబడేనా, లేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చే మరో భారీ వ్యూహమా? డాలర్ ఆధిపత్యానికి ముగింపు పలికే ప్రయత్నమా? భవిష్యత్తులో బంగారం ధరలు ఎంతవరకు పెరగవచ్చు? ఈ కొనుగోళ్ల వల్ల భారతదేశంపై ఎలాంటి ప్రభావం పడుతోంది? పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సాధారణంగా ఒక దేశం విదేశీ మారక నిల్వలు అంటే మనకు డాలర్లు గుర్తుకు వస్తాయి. కానీ ప్రపంచంలోని పెద్ద దేశాలు కేవలం డాలర్లను మాత్రమే నిల్వ ఉంచవు, బంగారాన్ని కూడా భారీగా నిల్వ ఉంచుతాయి. ఎందుకంటే బంగారం అనేది వేల సంవత్సరాలుగా విలువను కాపాడుకుంటున్న ఆస్తి. ఒక దేశ కరెన్సీ విలువ పడిపోవచ్చు, మార్కెట్లు కుప్పకూలవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, కానీ బంగారం విలువ పూర్తిగా అంతరించిపోదు. అందుకే ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని వ్యూహాత్మక ఆస్తిగా భావిస్తాయి. ఇప్పుడు చైనా చేస్తున్న పని ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం చైనా సెంట్రల్ బ్యాంక్ మే నెలలో మాత్రమే 3,20,000 ట్రాక్ ఔజన్స్ బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇది చిన్న సంఖ్య కాదు, ఇది లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం. ఈ కొనుగోలులో చైనా మొత్తం అధికారిక బంగారు నిల్వలు దాదాపు 75 మిలియన్ల ఔజన్స్కు చేరుకున్నాయి. అంటే సుమారు 2,332 టన్నుల బంగారం. ఒకసారి ఆ సంఖ్యను ఊహించండి ఫ్రెండ్స్. ఈ 2,000 టన్నులకు పైగా బంగారం, అది కూడా ఒకే దేశం సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉండడం అంటే ఎంత పెద్ద విషయం. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. ఎందుకంటే ఇది ఒక నెలలో జరిగిన కొనుగోలు కాదు. చైనా వరుసగా 19 నెలలుగా బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంది. ఫ్రెండ్స్, ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు కొన్నిసార్లు పడిపోతాయి, కొన్నిసార్లు పెరుగుతాయి. సాధారణ పెట్టుబడిదారులు ధరలు తగ్గితే భయపడతారు, కానీ చైనా మాత్రం ధరలు తగ్గినప్పుడు మరింతగా కొనుగోలు చేస్తోంది. ఇదే ఇప్పుడు నిపుణులను ఆలోచింపజేస్తోంది. ఎందుకంటే చైనా కేవలం బంగారం కొనడం కాదు, ఒక దీర్ఘకాలిక ఆర్థిక యుద్ధానికి సిద్ధమవుతోందని కొందరు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. చైనా వద్ద ఇప్పటికే భారీ విదేశీ మారక నిల్వలు ఉన్నాయి, మరి ఇంకా బంగారం ఎందుకు కొనుగోలు చేస్తోంది? దీనికి సమాధానం డాలర్. అవును ఫ్రెండ్స్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే అమెరికా డాలర్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఎక్కువ భాగం డాలర్లలోనే జరుగుతుంది. దేశాల విదేశీ నిల్వల్లో కూడా డాలర్ వాటా ఎక్కువగా ఉంటుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోని అనేక దేశాలు డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తూ ఉన్నాయి. దీనినే డీ డాలరైజేషన్ అంటారు. ఈ ప్రక్రియలో చైనా ముందంజలో ఉంది. అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఆర్థిక ఆకాంక్షల భయం, వాణిజ్య యుద్ధాలు ఇవన్నీ చైనాను ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఆలోచించేలా చేస్తున్నాయి. అందుకే చైనా తన విదేశీ నిల్వల్లో బంగారం వాటాను పెంచుతోంది. ప్రస్తుతం చైనా మొత్తం రిజర్వులో బంగారం వాటా ఇంకా 10% కూడా చేరలేదు. అంటే భవిష్యత్తులో మరింత బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇదే బంగారు మార్కెట్కు పెద్ద సంకేతికంగా మారింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మరో కీలక విషయం, ప్రపంచంలో బంగారం సరఫరా పరిమితంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం గణన నుంచి తవ్వే బంగారం కూడా పరిమితమే. అలాంటి సమయంలో చైనా లాంటి పెద్ద దేశం నిరంతరం కొనుగోలు చేస్తే మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ పెరిగితే సహజంగానే ధరలు కూడా పెరుగుతాయి. అందుకే చాలా మంది విశ్లేషకులు చైనా బంగారం కొనుగోలు భవిష్యత్తులో బంగారు ధరలను కొంత రికార్డులకు తీసుకువెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ధరల ఒత్తిడిలో ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో బంగారం బలంగానే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు భారతదేశం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశాలు భారత్ ఒకటి. మన దేశంలో బంగారం కేవలం పెట్టుబడి కాదు, ఒక సాంప్రదాయం, ఒక భావోద్వేగం. వివాహాలు, పండుగలు, శుభకార్యాలు ప్రతి సందర్భాల్లో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగితే దాని ప్రభావం భారతీయులపై నేరుగా పడుతోంది. ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం బంగారం కొనేవారు, పెట్టుబడుల కోసం బంగారం కొనేవారు, ఆభరణాల వ్యాపారులు ఎక్కువ ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మరి చైనా చేస్తున్నది ఒక భారీ స్కెచ్ అనుకోవచ్చా? దీనిపై అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కొందరు కేవలం ఇది రిజర్వుల వైవిధ్యీకరణ మాత్రమే అంటున్నారు. మరికొందరు మాత్రం డాలర్ ఆధిపత్యానికి సవాలు విసిరే దీర్ఘకాలిక వ్యూహం అంటున్నారు. ఇంకొందరు భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా యువాన్కు మరింత ప్రాధాన్యం కల్పించడానికి ఇదొక పునాది అని విశ్లేషిస్తూ ఉన్నారు. ఏది నిజమో కాలమే నిర్ణయిస్తోంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. చైనా బంగారంపై నమ్మకాన్ని కోల్పోలేదు. ధరలు తగ్గినా, మార్కెట్లో మారినా, ప్రపంచ రాజకీయాలు ఎలా ఉన్నా బంగారం కొనుగోలు మాత్రం ఆపడం లేదు. ఇది సాధారణ పెట్టుబడి నిర్ణయం కాదు, ఒక దేశం భవిష్యత్తు కోసం వేసుకుంటున్న దీర్ఘకాలిక ప్రణాళిక కావచ్చు.
అందుకే ప్రపంచ ఆర్థిక నిపుణులు ఇప్పుడు చైనా బంగారు నిల్వలను చాలా దగ్గరగా పరిశీలిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, రాబోయే సంవత్సరాల్లో చైనా ఇదే వేగంతో బంగారం కొనుగోలు చేస్తే ప్రపంచ మార్కెట్ ఎలా మారుతోంది? బంగారం ధరలు కొత్త గరిష్టాలను తాకుతాయా? డాలర్ ఆధిపత్యానికి నిజంగానే సవాల్ ఎదురవుతోందా? ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావం చేసే కీలక ప్రశ్నలుగా మారుతాయా? ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. చైనా వంటి దేశాలు చేసే చర్యలు ఒక్క రోజులో ఫలితాలు ఇవ్వవు. అవి 10 ఏళ్ళు 20 ఏళ్ళు ప్రణాళిక భాగంగా ఉంటాయి. అందుకే చైనా బంగారు కొనుగోలను ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? చైనా బంగారాన్ని భారీగా కొనుగోలు చేయడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది? డాలర్కు ప్రత్యామ్నాయం సృష్టించడమా? భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసమా? లేక బంగారం ధరలను మరింత పెంచే వ్యూహమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, బంగారం పెట్టుబడులు, ప్రపంచ రాజకీయాలపై ఇలాంటి లోతైన విశ్లేషణ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.